హాయ్ హలో అండి. సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మనం కందిపప్పు ఉడికించుకోవాలి. నేనైతే గ్లాసున్నర తీసుకుంటున్నా. గ్లాస్ పోసా, హాఫ్ గ్లాస్. ఇది కడిగి క్లీన్ చేసుకొని దీనిలో 3 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. గ్లాసున్నర కందిపప్పుకు 3 గ్లాసులు వాటర్ అండి. కందిపప్పుని అయితే మెత్తగా ఉడికించుకోవాలండి. సాంబార్ రైస్లోకండి ఆలుగడ్డ, ఒక దోసకాయ, 3 టమాటాలు, ములక్కాయలు, క్యారెట్, పచ్చిమిర్చి 4, బెండకాయలు 4, ఒక ఉల్లిపాయ, ఇవన్నీ కట్ చేసుకుందామండి. కూరగాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. కూరగాయలు అయితే సాంబార్ అసలు టేస్ట్ ఉండదండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం. ఇంకా కొంచెం అంత చింతపండు తీసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే బియ్యం కడుక్కుందాం. ఈ లోటతో 2 లోటాలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ లోటతో 4 లోటాలు వాటర్ తీసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు కొద్దిగా, కొంచెం కలర్ మారాక కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ కారం. ఏ లోటాతో బియ్యం తీసుకున్నా ఆ లోటాతోనే వాటర్ పోస్తున్నా. 1, 2. ఇవి వచ్చేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అండి. 3, ఇంకొకటి పోయాలి. ఇది వచ్చేసి 4. 2 లోటాల బియ్యం తీసుకున్నాం కదా, 4 లోటాల నీళ్ళు పోసామండి. ఈ మొత్తం బాగా కాగాలి. ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, అది కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా కాగేటప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ప్లీజ్ అండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. తిప్పుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. గ్యాస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హైలో పెడితే మొత్తం మాడిపోతుంది అడుగు. సాంబార్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.